హాయ్ ఫ్రెండ్స్! మన ఫేస్ మీద డార్క్ స్పాట్స్, ట్యాన్ లేదా స్కిన్ డార్క్‌గా కనిపించడం చాలా మందికి కామన్ ప్రాబ్లమ్. కానీ ఇంట్లో ఉండే ఒక సింపుల్ పదార్థంతో దీన్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. అది ఏంటంటే పొటాటో. ఈరోజు పొటాటోతో స్కిన్ బ్రైట్‌గా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా మన ఛానల్‌ని ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ షేర్ చేయండి. ముందుగా ఒక పొటాటో తీసుకొని బాగా వాష్ చేసి చిన్నగా గ్రేట్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రేట్ చేసిన ఈ పొటాటోని ఒక క్లాత్ లేదా స్ట్రెయినర్‌తో ప్రెస్ చేసి జ్యూస్ తీసుకోండి. ఆ పొటాటో జ్యూస్‌ని కాటన్‌తో మీ ఫేస్ మీద లేదా డార్క్ ఏరియాస్ మీద అప్లై చేయాలి. పొటాటోలో న్యాచురల్ ఎంజైమ్స్ ఉంటాయి. అవి స్కిన్‌ని బ్రైట్‌గా చేయడంలో మరియు ట్యాన్ తగ్గించడంలో కొంత సహాయపడతాయి. వారానికి 2 లేదా 3 సార్లు చేస్తే మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. పొటాటో జ్యూసే కాకుండా మనం ఇలా పొటాటో స్లైసెస్‌ని కూడా యూజ్ చేయొచ్చు డార్క్ సర్కిల్స్ కింద. కళ్ళ మీద కాకుండా ఇలా కళ్ళ కిందైతే పెట్టుకోండి. కొంచెం సన్నగా కట్ చేసుకోండి. జ్యూస్ లేదా స్లైసెస్ రెండిట్లో ఏదైనా కూడా యూజ్ చేయొచ్చు. కళ్ళ మీదైతే అస్సలు పెట్టకండి. జ్యూస్ పెట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇలా ఒక 10-15 మినిట్స్ పెట్టుకున్న తర్వాత మనమైతే ఫేస్‌ని వాష్ చేసుకోవాలి. రెండిట్లో ఏసి చేసుకుని మనకు మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో, ఇప్పుడు జ్యూస్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఫేస్ మీద. నా దగ్గర కాటన్ లేదు. మీ దగ్గర కాటన్ ఉంటే కాటన్ యూజ్ చేయండి. సో, ఇలా కొద్దిగా తీసుకొని మరీ ఎక్కువగా కూడా అప్లై చేయొద్దు. ఏది అప్లై చేసినా కూడా లైట్‌గా ఇలా మైల్డ్‌గా అప్లై చేయాలి. ఏది అప్లై చేసినా బరబర కళ్ళు కూడా ఎక్కువగా నలపకూడదనమాట. మనం ఎలాంటి ఫేస్ క్రీమ్స్ కానివ్వండి, వాడుతున్నప్పుడు చాలా నెమ్మదిగా అప్లై చేయాలి. ఫేస్ మీద అయినా సరే గట్టిగా రుద్దకూడదు. సో, ఇలా కొద్దిగా తీసుకొని అప్లై చేసుకొని మసాజ్ అయితే చేసుకోవాలి. చాలా మైల్డ్‌గా మసాజ్ అయితే చేసుకోండి. సారీ. సో, ఇలా మసాజ్ చేసుకొని ఒక 10-15 మినిట్స్ తర్వాత ఫేస్‌నైతే వాష్ చేసుకోవాలనమాట. సో, ఫస్ట్ మీరు అప్లై చేసేటప్పుడు ఏంటి అంటే, ఫస్ట్ ఏదైనా సరే యూజ్ చేస్తున్నప్పుడు అది మీకు సూట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయండి. ఫేస్ మీద కానివ్వండి, లేదా హ్యాండ్ మీద కానివ్వండి అలా యూజ్ చేయండి. నేనిక్కడ హనీ అయితే యూజ్ చేయలేదు కదా! సో, మీరు ఈ పొటాటో జ్యూస్‌లో హనీ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 1 స్పూన్ పొటాటో జ్యూస్‌కి హాఫ్ స్పూన్ తేనె అలా కలిపి మీరు యూజ్ చేసుకోవచ్చు. రిజల్ట్ చాలా బావుంటుంది. ఒక్కసారి యూజ్ చేస్తే ఎప్పుడు రిజల్ట్ అనేది రాదు. రిజల్ట్ ఎప్పుడైనా సరే మనం కంటిన్యూగా యూజ్ చేస్తే అప్పుడే మనకి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. సో, డైరెక్ట్‌గా అప్లై చేయకుండా చెప్పాను కదా! ఎప్పుడైనా సరే ఇక్కడ అప్లై చేసి లేదా హ్యాండ్ మీద అప్లై చేసి చూడండి. మీకు ఎలాంటి ర్యాషెస్ ఏవి కాకపోతే యూ కెన్ కంటిన్యూ. అది కాకపోతే ఇంకొకటి ఆల్టర్‌నేటివ్‌గా ఉంటాయి యూజ్ చేసుకోవడానికి అలా. లేదు అంటే కొందరికి కొన్ని పడవు కదా! అలా అన్ని స్కిన్ వాళ్ళకి అన్నీ సూట్ అవ్వవు. కొన్నే సూట్ అవుతాయి. సో, మీది ఎలాంటి స్కిన్ డ్రై స్కిన్నా? లేదా సెన్సిటివ్ స్కిన్నా? ఆయిల్ స్కిన్నా? అనేది చెప్తే ఎలాంటి స్కిన్ వాళ్ళకి ఏది సెట్ అవుతుంది అనేది నేను మీకు చెప్తాను. మీరు నాకు మెసేజ్ చేయండి. నేను మీకు రిప్లై ఇస్తాను. ఏది వాడితే బావుంటుంది అని. పెద్దగా ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే సింపుల్ రెమెడీస్ అయితే నేను మీకు చెప్తాను. ఇలా ఎప్పుడైనా అప్లై చేసుకునేటప్పుడు ఫేస్‌ని కూడా వాష్ చేసుకొని క్లీన్‌గా పెట్టుకోండి. అండ్ ఫేస్ మీద ఎప్పుడు కూడా హ్యాండ్స్ అయితే పెట్టొద్దు. ఎక్కువగా చాలామంది ఎప్పుడు చూసినా హ్యాండ్స్ అనేవి ఫేస్ మీద పెడుతూ ఉంటారు కదా! అవి కూడా వాటి వల్ల మనకి స్కిన్ ప్రాబ్లమ్ అనేవి వస్తూ ఉంటాయి. సో, హ్యాండ్స్ ఎక్కువగా ఫేస్ మీద పెట్టకండి. అండ్ మంచి ఫుడ్ తీసుకోండి. ఇంట్లోనే ఎక్కువ శాతం తినడానికి ప్రిఫర్ చేయండి. ఔట్ సైడ్ ఫుడ్ చాలా వరకు తగ్గించేసేయండి. ఓకేనా? బయట బయట పెట్టడమే కాదు. మనం ఫేస్ మీద అప్లై చేస్తేనే మనకి రిజల్ట్ అనేది రాదు. మంచి ఫుడ్ తీసుకుంటేనే మనకి రిజల్ట్ అనేది వస్తుంది. అండ్ స్లీపింగ్ నిద్ర కూడా చాలా ముఖ్యం డార్క్ సర్కిల్స్‌కి. చక్కగా నిద్రపోండి. అండ్ ఫోన్ ఎక్కువగా యూజ్ చేయడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు పెద్దవాళ్ళకే కాదు చిన్న చిన్న పిల్లలకి కూడా డార్క్ సర్కిల్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తున్నాయి. సో, ఫేస్‌ని చెప్పాను కదా! ఎప్పుడైనా సరే హాట్ వాటర్‌తో మాత్రం అస్సలు ఫేస్ వాష్ చేసుకోకండి. కూల్ వాటర్‌తో యూజ్ చేసుకుంటే మనకి చాలా అంటే చాలా మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఓకేనా? హాట్ వాటర్ లేదు వదిలేసేయండి. కూల్ వాటర్ మా దగ్గర ఫ్రిడ్జ్ లేదు అనుకుంటే చల్లనీళ్ళు ఉంటాయి కదా! మన ఇంట్లో నార్మల్‌గా వాటితో మీరు ఫేస్ వాష్ అయితే చేసుకోండి. ఓకేనా?
నేననైతే ఈ నా దగ్గర ఐస్ క్యూబ్స్ ఉన్నాయి. సో, నేను వాటిని యూజ్ చేసి ఈరోజు ఫేస్ వాష్ అయితే చేసుకుంటున్నాననమాట. మీకు చూయిస్తున్నాను. నా దగ్గర వేరే బౌల్స్ అయితే లేవు. సో, నేను అన్ని ప్రొడక్ట్స్ అయితే ఏం కొనను. ఒక వీడియో కోసం ఇన్ని ప్రొడక్ట్స్ కొనాలి అంటే మనకంత సీన్ లేదు కాబట్టి నేను అలాంటివేమీ కొనను. ఇంట్లో ఉన్న వాటిని నేను చక్కగా యూజ్ చేసుకుంటాననమాట. సో, మీకు కూడా ఇలాంటి మంచి టిప్స్ కావాలి అంటే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. బాయ్ బాయ్.